పురాణముల్లో కొన్ని వాక్యాలు ఉదహరిస్తూ వ్యాఖ్యాతలు కూడా పురాణంలో వాక్యం చెప్పి కూడా స్మృతి అన్నారు వాళ్ళు ఇక్కడ. ఏమంటే పురాణం వాక్యం చెప్పినప్పుడు పురాణం అనొచ్చు కదా, స్మృతి అనేది చెప్పారు అంటే స్మృతి ఎంతో పురాణం అంతేనయ్యా అన్నారు ఇక్కడ. ఎందుకంటే వేదంలో ఏం చెప్పారో, ధర్మశాస్త్రంలో ఏం చెప్పారో అవన్నీ పురాణం చెప్తుంది. కానీ పురాణం కూడా ఏం చెప్పింది, వేదంలో ఉన్నదాన్ని స్మరించి చెప్పింది కనుక పురాణం కూడా స్మృతి అంటే తప్పేమీ లేదు. కానీ దానికంటూ ప్రత్యేకమైన గ్రంథం ఉంది. ఎంత విస్తారమండి పురాణం, 4 లక్షల శ్లోకాల విస్తీర్ణమైనది మహాపురాణ సంఖ్య. ఇక ఉపపురాణములు కూడా 18 ఉన్నాయి. ఉపపురాణములు ప్రమాణములు అవునా కాదా అనేది అసంప్రదాయవాదుల మీమాంస. సంప్రదాయవాదులు మాత్రము మహాపురాణ ఉపపురాణములు కూడా ప్రమాణములనే భావిస్తారు, వ్యాసప్రోక్తములుగానే భావిస్తారు. కనుక ఇప్పుడు హిందువులమైన మన అందరం హిందువులమని వాడుతున్నాం, కానీ మనకంటూ గ్రంథమునేమిటి అనేది వాళ్ళు తెలుసుకుంటున్నాం స్పష్టంగా. ప్రతి వాళ్ళు మా గ్రంథం ఇది అని చెప్తారు. హిందువుల గ్రంథం ఏమిటండి అని అడిగితే సమాధానం చెప్పగలిగే స్థాయిలో హిందువు ఉన్నాడా? నేను పండితుల విషయం అనగట్లేదు. సామాన్యమైనటువంటి హిందువుని మాకో పుస్తకం ఉంది కదా, మీకో పుస్తకం ఏంటంటే ఏం చెప్తారండి? అయితే మాకు కోర్టుల్లో ప్రమాణం చేయిస్తారు భగవద్గీత మీద కనుక భగవద్గీత మన గ్రంథం అంది అంటాడు. అది కూడా చదవలేదు. భగవద్గీత మన గ్రంథం అన్నారా? మన గ్రంథం కాదని కాదు, కానీ భగవద్గీత మాత్రమే మన గ్రంథం కాదు. భగవద్గీత మన గ్రంథం అయితే చెప్పిన కృష్ణుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో అన్నాడంటే భగవద్గీతకు ముందే ఒకటి ఉందన్నమాట. ఇంత భగవద్గీత కూడా ఇతిహాసంలో ఒక భాగం, మరువరాదు. మహాభారతంలో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు చెప్పండి, భగవద్గీత మన గ్రంథం అంటారా, మహాభారతం మన గ్రంథమా? అరే హిందువు ఒక్కసారి నా వెనకాలన్న గ్రంథం ఏమిటయ్యానంటే గర్వించి పొంగిపోవాలండి. అనంతమైన వేదములు, 4 లక్షల శ్లోకాల విస్తీర్ణమైనటువంటి మహాపురాణ విద్య, అసంఖ్యాకమైన ధర్మశాస్త్రాలు, ఇవి కాకుండా వాటి ఆధారంగా విస్తరైనటువంటి రకరకాల కావ్యములు, ఇతిహాసములు, ఇంత అపూర్వమైనటువంటి మేరు పర్వతమంత గ్రంథరాశిని తన సంపదగా కలిగిన హిందూ ధర్మంలో పుట్టినందుకు మనం గర్విద్దాం. అయితే శృతి స్మృతి పురాణములు అనేక రకాల పద్ధతులను చెప్తుంటాయి. పొందవలసిన లక్ష్యమా ఒక్కటే, పొందించడానికి వచ్చే శాస్త్రమా ఒక్కటే, కానీ పద్ధతులు అనేక రకాల ఆశాస్త్రమే చెప్తుంది. అదే పొందవలసింది పరమార్థం ఒకటే అయినప్పుడు ఒక్కటి ఉంటే సరిపోతుంది కదండి. ఇన్ని మార్గములు ఎందుకంటే పొందవలసిన వాళ్ళు ఒక్కరు గారు, పొందవలసినది మాత్రం ఒకటే. కానీ పొందవలసిన వాళ్ళు అంటే పొందాలనుకునే వాళ్ళు మాత్రం ఒక్కరు కాదు కదా, వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఈ కోట్ల సంఖ్యలో ఉన్న వాళ్ళకి వాళ్ళ జన్మాంతరగతమైన జీవ సంస్కారాలు రకరకాలు ఉంటాయి, జీవ లక్షణాలు రకరకాలుగా ఉంటాయి. వాటి బట్టి ఒక్కొక్కరు బుద్ధి స్థాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఇవాళ కాశీకి రావడానికి హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చారు, విజయవాడ నుంచి కొంతమంది, ఒంగోలు నుంచి కొంతమంది, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు. అందరూ ఒకే విధంగా వచ్చారా, ఒకేలా వచ్చారా? అందరికీ కాశీకి ఒకే రకమైన త్రోవ. విశాఖపట్నం కలకత్తా వాళ్ళు వచ్చే త్రోవ వేరు, హైదరాబాద్ వచ్చే త్రోవ వేరు, వాళ్ళ ట్రైన్లు వేరు, వాళ్ళ మార్గమే వేరు. కాశీ మాత్రం ఎప్పుడు ఒకటి పాపం. మరి ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు ఇన్ని రకాల సదుపాయాలు ఉండాలా లేదా? అంతే. అందుకు ఒకటే దేవుడు, ఒకటే పుస్తకం, ఒకటే మార్గము అంటే అది సమగ్రము కాదు, సంపూర్ణము కాదు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు పొందవలసినది ఒకటైనా పొందవలసిన జనులు చాలామంది ఉన్నారు కనుక అందరూ తరించారు కనుక వారి వారి బుద్ధి స్థాయికి తగ్గట్టుగా రకరకాల మార్గములు వేదమాత ఏర్పరచడమే కాకుండా అవి ఋషిప్రోక్తములై ఋషులు వాళ్ళు అనుష్ఠించి పవిత్రము చేసి చూపించిన మార్గములు ఉన్నాయి. అటువంటి మార్గములు ఏర్పరిచారు. అది ఎవరు ఏ మార్గంలో ఉత్తీర్ణులైనా ఇతర మార్గములు నిందించరాదనేది వేదశాసనం. ఉదాహరణకి ఎవడో మంచి వివేకం కలిగిన వాడు, వైరాగ్యవంతుడు, జ్ఞాన మార్గంలో ఉత్తీర్ణుడు కావచ్చు, కానీ వెంటనే తనకు జ్ఞానం వచ్చేసిందని భ్రాంతి చేతనో మరొక దాని కారణం చేతనో పూజలక్కర్లేదు, పునస్కారాలక్కర్లేదు, భక్తులక్కర్లేదు, క్షేత్రాలక్కర్లేదు, తీర్థాలక్కర్లేదు, నా శరీరమే కాశీ, నాలోనే గంగ ఉన్నది అన్నాడంటే చప్పట్లు కొట్టడానికి పనికొస్తాయి, కానీ ప్రయోజనం లేదండి దానివల్ల. తెలుసుకోండి, ఎవడు నిజమైన గురువు అవుతాడయ్యా అంటే పరమోత్కృష్టమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని అనుభవంగా తెచ్చుకోవడమే కాకుండా మిగిలిన మార్గములు కూడా ఋషిప్రోక్తములైనవి, అవి కూడా శుద్ధమైనవి అంటూ తాను వాటిని అనుష్ఠిస్తూ చూపించి ఒక మార్గం సిద్ధం చేయగలగాలి. అటువంటి వాడు మాత్రమే జగద్గురు పదవాచ్యుడు అవుతాడు. అలాంటి వారు ఆదిశంకర భగవత్పాదుల వారు. అని శంకరులు జీవో బ్రహ్మైవ నాపరః అని ప్రతిపాదించిన మహానుభావుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఉపనిషత్ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా సిద్ధం చేసి అందించిన మహాత్ముడు ఆలయాలకు వెళ్ళాడు, ప్రతిష్టలు చేశాడు, యంత్రాలు పెట్టాడు. ఎక్కడి నుంచి అంటే ఆసేతు సీతాచలం. దేవతల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేశాడు, స్తుతి చేశాడు.
ఆయన రచించిన స్తోత్రాలు ఎన్ని ఉన్నాయండి? అరే అహం బ్రహ్మాస్మి చెప్పిన వాడు ఇవన్నీ ఎందుకు చేయాలండి అని అనరాదు. ఇవన్నీ కూడా అవసరమని వేదమాతే చెప్తున్నది ఇక్కడ. కనుక వేద మార్గములు ఇవన్నీ అంటూ భిన్న భిన్నములుగా ఉన్న వాటన్నిటికీ ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం తీసుకున్నాడు. భిన్న భిన్నమైన స్మృతులకు, భిన్న భిన్నమైన శృతివాక్యములకు, పురాణములకు ఒక ఏకవాక్యాన్నిచ్చి వాటన్నిటి సమన్వయపరచగలిగాడు.